హలో ఆల్, ఇవాళ నేను మీకు 2013లో రిలీజ్ అయిన ద ఎఫ్ వర్డ్ అనే మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదే మూవీ కొన్ని వెబ్సైట్స్లో వాట్ ఇఫ్ అనే నేమ్తో కనిపిస్తుంది. ముందుగా టొరంటో అనే ప్లేస్లో వాలెస్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక రూఫ్ టాప్ మీద కూర్చొని ఉంటాడు. ఆ సీన్తో మనకి వాలెస్ లవ్లో ఫెయిల్ అయ్యాడని అర్థమవుతుంది. వాలెస్ తన ఫ్రెండ్ అయిన యాలెన్ పార్టీకి వెళ్తాడు. అక్కడ వాలెస్ బోర్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ యాలెన్ కజిన్ అయిన చాంట్రీని కలుస్తాడు. అలాగే అక్కడ యాలెన్ నికోల్ అనే వేరే అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాలెస్ ఇంకా చాంట్రీ పార్టీ నుండి బయటికి వెళ్ళి బయట మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పుడు తెలుస్తుంది వాలెస్ మెడికల్ కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ అయ్యి ఒక బేకరీలో పనిచేస్తూ ఉన్నాడని. అలాగే చాంట్రీ ఒక యానిమేషన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఆమెకి బెన్ అనే బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. బెన్ లాయర్గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే చాంట్రీ వాలెస్కి వెళ్ళేటప్పుడు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. ఆ తర్వాత వాలెస్ ఇంటికి వెళ్తాడు. వాలెస్ వాళ్ళ అక్కతో కలిసి ఉంటాడు. వాలెస్ చాంట్రీ రాసిచ్చిన ఫోన్ నెంబర్ పేపర్ని చింపేసి బయటపడేస్తాడు. ఎందుకంటే వాలెస్ ఆల్రెడీ లవ్లో ఫెయిల్ అయి ఉంటాడు. దానివల్ల చాంట్రీతో మాట్లాడాలని అనుకోడు. ఆ తర్వాత వాలెస్ ఇంకా చాంట్రీ ఒక థియేటర్ దగ్గర కలుస్తారు. ముందుగా వాలెస్ చాంట్రీని చూస్తాడు, కానీ చూడనట్టుగా బిహేవ్ చేస్తాడు. ఆ తర్వాత వాలెస్ ఇంకా చాంట్రీ మాట్లాడుకుంటూ ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తాడు. అక్కడ వాలెస్ చాంట్రీతో ఒక శాండ్విచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని పేరు ఫూల్స్ గోల్డ్ శాండ్విచ్ అని చెప్తాడు. అలా ఒకరోజు వాలెస్ని చాంట్రీ ఇంటికి పిలుస్తుంది. అక్కడ వాలెస్ బెన్ని కలుస్తాడు. అలాగే వాలెస్ బెన్ ఇంకా చాంట్రీ కలిసి దిగిన ఫొటోస్ చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. అక్కడ జరిగిన యాక్సిడెంట్ వల్ల బెన్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ వాలెస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తుంది. ఆమె చాంట్రీతో వాలెస్ తన గురించి ఏమైనా తప్పుగా చెప్పాడా అని అడుగుతుంది. దానికి చాంట్రీ లేదు, నీ గురించి ఏమీ చెప్పలేదు అని చెప్తుంది. ఆ తర్వాత బెన్ తన జాబ్ కోసం జూబ్లిన్కి వెళ్తాడు. అప్పుడు చాంట్రీ చాలా బాధపడుతుంది. అలాగే చాంట్రీ బెన్ని చాలా లవ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత యాలెన్ ఇంకా నికోల్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటారు. అప్పుడే చాంట్రీ తనకి ఒక డ్రెస్ కొనడానికి వాలెస్తో షాపింగ్కి వెళ్తుంది. అక్కడ తను ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది. ట్రయల్ రూమ్లో వెళ్ళి డ్రెస్ వేసుకునేటప్పుడు డ్రెస్ ఇరుక్కుపోతుంది. అప్పుడు బయట ఉన్న వాలెస్ని హెల్ప్ చేయడానికి రమ్మంటుంది. అలాగే వాలెస్ని కళ్ళు మూసుకోమని చెప్తుంది. కానీ వాలెస్ చాంట్రీకి తెలియకుండా ఆమె బ్యాక్ మీద ఉన్న ఒక టాటోని చూస్తాడు. అలా వాలెస్కి చాంట్రీ మీద రోజు రోజుకి ఇష్టం పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు వాలెస్ ఇంకా చాంట్రీ ఫోన్లో మాట్లాడుతూ వాలెస్ తన లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ డే గురించి చెప్తాడు. తను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అనాటమీ ప్రొఫెసర్తో క్లోజ్గా ఉండడం చూశానని, ఆ ఇన్సిడెంట్ తనని చాలా బాధించిందని, దానివల్ల ఎంబీబీఎస్ వదిలేసి వచ్చానని చెప్తాడు. అలాగే చాంట్రీ వాళ్ళ అమ్మ క్యాన్సర్తో చనిపోయిందని చెప్తుంది. ఆ తర్వాత యాలెన్ ఇంకా నికోల్ మ్యారేజ్ డే వస్తుంది. అక్కడికి వాలెస్, చాంట్రీ ఇంకా చాంట్రీ సిస్టర్ డేలియా కూడా వస్తుంది. అక్కడ వాలెస్ మాట్లాడుతూ ఒకరిని ప్రేమించడం చాలా ఈజీ, కానీ ఆ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళటం అనేది చాలా కష్టమని, అలాంటిది యాలెన్ ఇంకా నికోల్ ప్రేమించుకోవడమే కాకుండా పెళ్ళి కూడా చేసుకున్నందుకు బెస్ట్ విషెస్ అని చెప్తాడు. వాలెస్ మాటలకి అందరూ చాలా ఇంప్రెస్ అవుతారు. అలాగే చాంట్రీ సిస్టర్ డేలియా కూడా ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత డేలియా వాలెస్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తుంది. అక్కడ డేలియా వాలెస్ని కిస్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వాలెస్కి చాంట్రీ మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల డేలియాని కిస్ చేయలేకపోతాడు. కానీ అలాగే వాలెస్ చాంట్రీని లవ్ చేస్తున్న విషయం యాలెన్ ఇంకా నికోల్కి అర్థమవుతుంది. ఇలా ఒకరోజు వాలెస్ ఇంకా చాంట్రీని యాలెన్, నికోల్ బీచ్కి పిలుస్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు బట్టలు లేకుండా సముద్రంలో దిగుతారు. అక్కడ వాలెస్ మళ్ళీ చాంట్రీ వీపు మీద ఉన్న టాటోని చూస్తాడు. అది చనిపోయిన వాళ్ళ అమ్మ ఫేస్. అలా వాలెస్ ఇంకా చాంట్రీ వాటర్ నుండి బయటికి వచ్చి చూసేసరికి వాళ్ళ బట్టలు ఉండవు. వాటిని యాలెన్ ఇంకా నికోల్ తీసేసి వాలెస్ ఇంకా చాంట్రీ ఇంటిమేట్ అవ్వాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తారు. కానీ అలా ఏమీ జరగదు. అలాగే వాలెస్కి, చాంట్రీకి యాలెన్ ఇంకా నికోల్ మీద చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత చాంట్రీ బెన్ని చీట్ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్లో బెన్ని కలవటానికి డ్యూబ్లిన్కి వెళ్తుంది. అక్కడ బెన్ కావాలనే చాంట్రీని అవాయిడ్ చేస్తాడు. బెన్ తన వర్క్ కోసం చాంట్రీని అవాయిడ్ చేస్తున్నాడన్న విషయం చాంట్రీకి అర్థమవుతుంది.
చాంట్రీ బెన్తో బ్రేకప్ చేసుకుంటుంది. అలాగే వ్యాలెస్కి చాంట్రీ డ్యూబ్లిన్కి వెళ్ళింది అన్న విషయం తెలియడంతో వ్యాలెస్ కూడా చాంట్రీ కోసం డ్యూబ్లిన్ వెళ్తాడు. అక్కడి వెళ్ళేసరికి చాంట్రీ అక్కడ నుండి టొరంటోకి రిటర్న్ అవుతుంది. అప్పుడే వ్యాలెస్కి వాయిస్ మెసేజ్ వస్తుంది. అందులో చాంట్రీ వ్యాలెస్ని కలవాలనుకుంటుందని. వ్యాలెస్ చాంట్రీని కలుస్తాడు. తను డ్యూబ్లిన్కి వెళ్ళాను అని చెప్తాడు. దాంతో చాంట్రీకి కోపం వస్తుంది. నువ్వు నేను బెన్ విడిపోవాలని అనుకున్నావు కదా అని అడుగుతుంది. అలాగే ఇలా ఎందుకు అనుకున్నావని అడుగుతుంది. దానికి వ్యాలెస్ నేను నిన్ను చూసిన ఫస్ట్ డేనే నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తాడు. అది చాంట్రీకి నచ్చక వ్యాలెస్ని తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలాగే చాంట్రీకి తైవాన్ వెళ్ళే ఆఫర్ వస్తుంది. దాంతో చాంట్రీ వెళ్ళే ముందు ఫేర్వెల్ పార్టీ ఇస్తుంది. ఆ పార్టీకి అందరూ వస్తారు, కానీ వ్యాలెస్ మాత్రం రాడు. చాంట్రీ వ్యాలెస్ వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. మొత్తానికి వ్యాలెస్ వస్తాడు. అలాగే వ్యాలెస్ తన మెడికల్ కాలేజ్లో మళ్ళీ రీజాయిన్ అవ్వాలని అనుకుంటున్నాడని చాంట్రీకి చెప్తాడు. ఆ తర్వాత వ్యాలెస్ ఆమెకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. అదేంటంటే ఫూల్స్ గోల్డ్ శాండ్విచ్. చాంట్రీ కూడా వ్యాలెస్కి ఒక గిఫ్ట్ వస్తుంది. అది కూడా ఫూల్స్ గోల్డ్ శాండ్విచ్. ఇద్దరు వాళ్ళ సేమ్ గిఫ్ట్స్ చూసుకొని నవ్వుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత 18 months అయ్యాక చాంట్రీ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడే వ్యాలెస్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు చాంట్రీ వ్యాలెస్తో నేను మెడికల్ స్టూడెంట్ అయిన నా బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటుంది. అలాగే వ్యాలెస్ కూడా తైవాన్ నుండి రిటర్న్ అవుతున్న నా గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. అలాగే లాస్ట్ సీన్లో వ్యాలెస్ తనకిష్టమైన రూఫ్ టాప్ మీద కూర్చొని చాంట్రీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.